వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారిని అయితే కలవబోతున్నారు. అయితే వీళ్ళిద్దరి కలయిక జగన్మోహన్ రెడ్డి గారికి చిచ్చని చెప్పుకోవచ్చు. సో దీని గురించి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారిని మీట్ అవ్వబోతున్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ బయటికి రాబోతున్నాయి అంటారు? అంటే అట్లానే దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా లాస్ జరుగుతుందంటారా? ఇప్పుడు జనరల్గా ఏంటంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకునేది ఒక సామెత. ఎస్ సార్. ఆంధ్రప్రదేశ్కి కేంద్ర హోంశాఖ మంత్రి వస్తున్నారు అని అంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్ళకి కొంత ఆలోచింప తగినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఆయన మీద కేసులు ఉన్నాయి. దాదాపు 10 సంవత్సరాలకు పైగా బెయిల్ మీద ఉన్నారు. అనేకమైన కేసులు ఉన్నాయి. పైగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది. దాని మీద రకరకాలుగా జిమ్మికులు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గత 7 నెలల నుంచి 6 నెలలు అయిపోయింది, 7వ నెల ఎంటర్ అయింది కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి. కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అక్కడ నడుస్తుంది. బీజేపీ భాగస్వామ్యం ఉంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంతో అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం మీద డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ ఆరోపణల క్రమంలో ఏం జరగబోతుంది? సో చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అని అంటే భూతాన్ని తరివేయాలి అని చెప్పి అన్నారు. ఎవరు ఆ భూతం అని అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావు అనేది ఆయన ఆలోచన, ఆయన అభిప్రాయం. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ వస్తాను అని అంటున్నారు. ఇప్పటికే ఆయన 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయ్యారు. పెట్టుబడిదారులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో అనేటువంటి ఒక ఆందోళనని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అని నమ్మించేటువంటి పరిస్థితుల్ని కల్పించాలి అక్కడ. లేదంటే పెట్టుబడులు రావు అనేది చంద్రబాబు గారి యొక్క అభిప్రాయం. మళ్ళీ అధికారంలో రారు అని చెప్పి ఎలా నమ్మకం కల్పించాలంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం యొక్క అండదండలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి అనేది ఒక ప్రచారం ఉంది కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళట్లేదు, అరెస్ట్ కావట్లేదు. అతను వ్యక్తిగత హాజరు నుంచి కూడా ఉపశమనం పొందారు. లేదంటే ప్రతి శుక్రవారం కోర్టుకి హాజరు కావాలి ఆయన. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతోటి నెరవేరుతున్నాయి ఆయనకి అనేది ఒక ప్రచారం బలంగా ఉంది. నిజం కూడా అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు ఢిల్లీ వర్గాలు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత హాజరు కాకపోగా మళ్ళీ అధికారంలోకి వస్తే నేను చంద్రబాబు గారిని జైలు పెట్టిస్తాను, చంద్రబాబుని జైలు పెట్టిస్తానని చెప్పి అంటున్నారు. పోలీస్ ఆఫీసర్స్నేమో మిమ్మల్ని నడి రోడ్లో నిలబెడతాను, 7 సంవత్సరాలు అవతలో ఉన్నా కానీ నేను తీసుకొస్తానని చెప్పి భయపిస్తున్నారు. సో దీంతో అధికారుల్లో ఒక రకమైనటువంటి భయాందోళన ఉంది. అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో పనిచేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. పెట్టుబడిదారులేమో ప్రాథమికంగా వాళ్ళు సర్వే చేసుకున్నటువంటి క్రమంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అక్కడ మళ్ళీ కంపెనీలు రన్ చేయడం కష్టం అనేటువంటి ఒపీనియన్ తోటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ అండ లేదు అనేటువంటిది తీసుకెళ్ళాలి ప్రజల్లోకి, లేదంటే సమాజంలోకి, లేదంటే పెట్టుబడిదారుల్లోకి. అది తీసుకెళ్ళాలి ఏంటంటే ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం ఆయన్ని జైల్లో పంపించడమా, లేదంటే బీజేపీ మద్దతు ఆయనకి లేదు అని చెప్పి నిరూపించే కార్యక్రమాలు చేయడమా చేయాలి. అది చేయాలని అంటే ఇప్పటి వరకు చేసినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ ఉంటే కనుక ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది, మైనింగ్ స్కామ్ ఉంది, ల్యాండ్ స్కామ్ ఉంది, శాండ్ స్కామ్ ఉంది, ఇన్ని స్కామ్స్ ఉన్నాయి. ఈ స్కామ్స్లో ఏ ఒక్క స్కామ్లో విచారణ జరిగినా కానీ జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ ఇంతవరకు వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళకపోయేటప్పటికి ఏమవుతుంది? కేంద్ర ప్రభుత్వం యొక్క అండ ఉంది, నరేంద్ర మోడీ గారి అండ ఉంది జగన్మోహన్ రెడ్డికి అనేది వినిపిస్తుంది. పైగా ఆయనకి సెక్యూరిటీ కావాలని చెప్పి ఇటీవల కాలంలో అడుగుతున్నాడు. ఆయన సెక్యూరిటీ నాకు కావాలని చెప్పి ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే సెక్యూరిటీ ఉందో అలాంటి సెక్యూరిటీ కావాలని కూడా కోరుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇలాంటి సందర్భంలో అమిత్ షా గారు వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. ఆయన ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు గారు ఇంటికి వస్తున్నారు. ఆ ఇంట్లో భేటీ కాబోతున్నారు వాళ్ళు. శనివారం రోజు రాత్రి అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి మీటింగ్ జరగబోతుంది వాళ్ళిద్దరి మధ్య. చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ సంబంధించిన కీలక లీడర్లు కూడా ఉంటారని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే దాన్ని మనం డిన్నర్ కోణం నుంచి చూడకుండా దాన్ని ఏదో విందు రాజకీయం, లేదంటే విందు రాజకీయం అనొచ్చు. దాన్ని విందు ఆరగించడానికి వస్తున్నారు అమిత్ షా అని చెప్పి అనుకోవడానికి లేదు.
ఎస్ సార్. అనకూడదు అనుకుంటే అది పొరపాటే, అమాయకత్వమే. అమిత్ షా లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ కేంద్ర హోంశాఖ మంత్రి వస్తున్నారంటే డెఫినెట్గా రాజకీయపరమైనట్టే ఒక టర్నింగ్ అయితే ఉండే మీటింగ్ అది అని చెప్పి మనం భావించాలి. ఎస్ సార్. ఆయన ఏదో అక్కడ పెట్టినటువంటి నాన్ వెజ్ లేదంటే ఇతరతర ఆహార పదార్థాలు తినడానికి కాదు వచ్చేది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అమిత్ షా గారికి మధ్య ఇంపార్టెంట్ మీటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ ఇంపార్టెంట్ మీటింగ్ ఏదైతే ఉందో దాని పర్యవసానాలు ఆంధ్రప్రదేశ్ పరిపాలనని ఒక టర్నింగ్, ఒక మలుపు తిప్పబోతున్నాయని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయన లండన్ వెళ్ళిపోయారు. ఆయన కుమార్తెలకు సంబంధించినటువంటి కాన్వకేషన్ ఏదో ఉంటే అక్కడికి వెళ్ళిపోయారు లండన్. ఆయన తిరిగి వచ్చిన తర్వాత నేను ప్రజల్లోకి వెళ్తాను అని అంటున్నారు. ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సూపర్ 6ను అమలు చేయట్లేదు అనేటువంటి ప్రచారాన్ని నేను చేస్తాను, మళ్ళీ నేను అధికారంలో రావడానికి గతంలో లాగా నేను పోరాడతాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. ప్రతి పార్లమెంటు యూనిట్గా తీసుకుని 2 రోజుల పాటు నేను ఉంటానని చెప్పి చెప్తున్నారు ఆయన. సరే, ప్రజల్లోకి వెళ్ళొచ్చు, ఏ నాయకుడైనా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఏ పౌరుడైనా ప్రజల్లోకి వెళ్ళొచ్చు. ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి ఒక హక్కు అది, దాన్ని ఎవరు కాదనలేరు. అయితే లేని విషయాలను ఉన్నట్టు చెప్పడం అనేది కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అది అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. సరిగ్గా ఆ పాయింట్ దగ్గరే వీళ్ళు చర్చించుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 21 కేసులు పెండింగ్లో ఉన్నాయి. సిబిఐ కానీ ఈడీ కేసులు కానీ ఏదైతేనేమి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆయన కేసులు రెగ్యులర్గా విచారించాలని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది. ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం చెప్పింది. ఇప్పటి వరకు రెగ్యులర్గా విచారించడం లేదు. దానికి కూడా వెనక ఎవరున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారి అభయం ఉంది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. సో ఇవన్నీ చట్టం తన పని తాను చేసుకొని పోనిస్తే చాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగంగా ఉంటుంది అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి యొక్క అభిప్రాయం. అవన్నీ జరగాలంటే కనుక ఇక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. ఎక్కడి నుంచి? కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి అభయ అండుందని చెప్పి ఏదైతే ప్రచారం ఉందో అది తెగ్గొట్టాలంటే అమిత్ షా గారు ఒక స్టెప్ తీసుకోవాలి. అమిత్ షా గారు స్టెప్ తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో, లేదంటే ఆయన మీద ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటినీ వీళ్ళు ఏదైతే భావిస్తున్నారో వాటిని అక్కడ ప్రజెంట్ చేయాలి అమిత్ షా గారు. సో అమిత్ షా ప్రజెంట్ చేస్తే అమిత్ షా అప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రి కాబట్టి. మరి కొన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ సిక్కీకి సంబంధించిన ఒప్పందం ఉంది. ఆ సిక్కీకి సంబంధించిన ఒప్పందంలో అమెరికా కోర్టులే చెప్పినాయి కదా, 1700 కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకున్నారు ప్రభుత్వ పెద్దలు అప్పట్లో అని చెప్పేసి. సో ఆ సిక్కీ ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశం ఉంది. దాన్ని రద్దు చేయకపోతే కనుక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బద్నాం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సిక్కీ అనేది కేంద్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం అది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. పైగా చంద్రబాబు నాయుడు గారికి సవాల్ చేస్తున్నాడు, దాన్ని రద్దు చేయి, మరి నేను చేసిన ఒప్పందం తప్పు అయితే అని చెప్పి సవాల్ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని రద్దు చేయాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండే పెద్దల యొక్క అనుమతి కావాలి. ఒకవేళ రద్దు చేయకపోతేనేమో ఈయన బదనాం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి టిపికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ టిపికల్ ఇష్యూస్ మీద ఇంపార్టెంట్ మీటింగ్ వాళ్ళ మధ్య జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ రోజు రేత్రి ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దాని మీద రాష్ట్ర రాజకీయం మరొక కోణంలో మనం చూడొచ్చు రాబోయేటువంటి రోజుల్లో. ఇదొకటి. నెక్స్ట్ తెల్లారే ఇమీడియట్ మరుసటి రోజు ఉదయాన్నే బీజేపీ వాళ్ళతో సమావేశం ఉంది ఆయనకి. బీజేపీ వాళ్ళు సమావేశం కాబోతున్నారు. మరి బీజేపీ వాళ్ళతో పర్సనల్గా సమావేశం అవుతున్నారంటే ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఆ పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అమిత్ షా, నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. మరి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఏ పార్టీ కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల నాటికి బలోపేతం కావాలి అనేటువంటి ఒక వ్యూహంతో ఉంటాయి. కూటమిలో ఉన్నా కానీ ప్రభుత్వంలో కూటమిలో ఓకే, కానీ బయట ఏ పార్టీకి ఆ పార్టీయే కదా. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి డైరెక్షన్ బట్టి బీజేపీ వాళ్ళు రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ముందుకు కదులుతారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి కొంచెం వాళ్ళ విధానాలకి అనుగుణంగానే నడుస్తున్నారు సమాంతరంగా, జనసేన కూడా. కానీ అప్పుడప్పుడు కొంత డీవియేట్ అవుతుంది, కూటమి విడిపోతుంది అనేటువంటి కొన్ని సంకేతాలు కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి. సో కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరం నరేంద్ర మోడీ గారికి, రాష్ట్రంలో కూటమి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ఇప్పుడైతే విడిపోయే అవకాశం లేదు. కానీ బట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి, పెట్టుబడులు రావాలంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే భూతం అని చెప్తున్నారో ఆ భూతాన్ని తరిమేయాలంటే కనుక డెఫినెట్గా అమిత్ షా గారి యొక్క
ప్రమేయం, ఆయన యొక్క జోక్యం అవసరమని భావిస్తున్నారు. సో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి స్కామ్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. తిరుపతి లడ్డు దగ్గర నుంచి మొన్న తొక్కిసలాట కూడా దాని మీద కూడా కొన్ని స్లీపర్ సెల్స్ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి అందుకు కనుక ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఏదన్నా కొంచెం కఠినమైనటువంటి నిర్ణయం లేదా చట్టం తన పని తాను చేసుకొని పోయేటువంటి వెసలుబాటు కనుక కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఆ భేటీ జగన్మోహన్ రెడ్డి గారి జైలుకి నాంది పలుకుతుంది అనేటువంటిది రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.